సన్ ఆఫ్ సారా వాల్యూమ్ 1 అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ తో 2 మోడల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక డార్క్ సూపర్ న్యాచురల్ హారర్ థ్రిల్లర్. ఒక ప్రెగ్నెంట్ లేడీకి వస్తున్న డిస్టర్బింగ్ విజన్ అండ్ మిస్టీరియస్ ఫార్మ్ హౌస్ బాడీ హారర్ లాంటి హారర్ ఫ్యాన్స్ అందరికి అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్ అన్ని మూవీలో ఉన్నాయి. మరి ఈ సినిమా నిజంగానే భయపెట్టిందా, స్టోరీ ఎంగేజింగ్ ఉందా అనేది డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, సినిమా మొత్తం సారా అనే ప్రెగ్నెంట్ ఉమెన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలో ఆమెకి కంటిన్యూస్ గా స్ట్రేంజ్ డ్రీమ్స్, టెరిఫైయింగ్ విజన్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మొదటి నుంచి ఆడియన్స్ కి కూడా అసలు ఇది ఇమాజినేషనా లేక నిజంగానే సూపర్ న్యాచురల్ ఫోర్సా అనే డౌట్ కూడా క్రియేట్ చేస్తారు. ఈ సిచ్యువేషన్ లో సారా లైఫ్ లోకి మళ్ళీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ట్రాయ్ ఎంటర్ అవుతాడు. ట్రాయ్ తన మదర్ తో కలిసి సిటీకి దూరంగా ఒక ఐసోలేటెడ్ ఫార్మ్ హౌస్ లో ఉంటాడు. ఒక రోజు డిన్నర్ కోసం సారాని ఇన్వైట్ చేస్తాడు. సారా ఆ ఫార్మ్ హౌస్ కి వెళ్ళిన తర్వాత అట్మాస్ఫియర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అక్కడ జరిగే మిస్టీరియస్ ఈవెంట్స్ ఏంటి, సారా విజన్స్ వెనకున్న రహస్యం ఏంటి, ప్రెగ్నెన్సీకి సంబంధించిన డార్క్ మిస్టరీ ఏంటి అనేది ఈ మూవీలో మెయిన్ స్టోరీ. ఇంకా సినిమా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే, జంప్స్ కేస్ మీద డిపెండ్ అవ్వకుండా స్లోగా టెన్షన్ బిల్డ్ చేస్తూ స్టోరీని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ లో ఆల్మోస్ట్ కంప్లీట్ సారా మెంటల్ స్టేట్ మీద ఉంటుంది. ఆమె చూస్తున్న విజన్స్ నిజమా లేక హాలుసినేషనా అనే కన్ఫ్యూజన్ ఆడియన్స్ కు కూడా క్రియేట్ చేస్తారు. మెయిన్ హైలైట్ ఏంటంటే ఫార్మ్ హౌస్ అట్మాస్ఫియర్, లొకేషన్ డిజైన్, లైటింగ్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవన్నీ కలిసి సినిమాకి చాలా డార్క్ ఫీల్ ఇస్తాయి. సినిమా ప్రోగ్రెస్ అవగానే సైకలాజికల్ హారర్ నుంచి స్లోగా బాడీ హారర్ సైడ్ లోకి షిఫ్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో డిస్టర్బింగ్ విజువల్స్ కూడా ఎక్కువ ఉంటాయి. గోర్ సీన్స్ ఉన్నప్పటికీ వాటిని కేవలం షాక్ వాల్యూ కోసం కాకుండా స్టోరీ అట్మాస్ఫియర్ కి మ్యాచ్ అయ్యే విధంగా ప్రెజెంట్ చేశారు. లాస్ట్ 20 to 30 మినిట్స్ మూవీ మాత్రం కంప్లీట్ గా ఇంటెన్స్ మూడ్ లోకి వెళ్ళిపోతుంది. క్లైమాక్స్ హారర్ లవర్స్ కి మాత్రం డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇప్పుడు సినిమా పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్. ఫియర్, కన్ఫ్యూజన్, పెయిన్, ఎమోషనల్ స్ట్రగుల్ ని చాలా నేచురల్ గా పెర్ఫార్మ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఎఫెక్టివ్ గా వర్క్ అయింది. డార్క్ సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, హారర్ అట్మాస్ఫియర్ మూవీని నెక్స్ట్ లెవెల్ లో తీసుకెళ్తే, రన్ టైం కూడా అరౌండ్ 1.5 hours లోపే ఉంటుంది కాబట్టి అన్నెసెసరీ సీన్స్ ఏమి ఉండవు. కానీ నెగిటివ్ విషయానికి వస్తే, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపిస్తుంది. ఫాస్ట్ ప్లేస్ స్క్రీన్ ప్లే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే మాత్రం కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. స్టోరీ కాన్ఫ్లిక్ట్ కూడా కంప్లీట్లీ ఫ్రెష్ గా అనిపించదు. హాలీవుడ్ హారర్ మూవీస్ ఎక్కువ చూసే వాళ్ళకి కొన్ని ట్విస్ట్లు అనేవి ముందే గెస్ట్ చేసేలా ఉంటాయి. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే, డీసెంట్ గా ఉంది, పర్లేదు, ఒకసారి ట్రై చేయొచ్చు. ఇంకా ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదని అడిగితే, లేదు, మూవీలో చాలా బ్రూటల్ సీన్స్ ఉంటాయి. అంతేకాకుండా డిస్టర్బింగ్ బాడీ హారర్ విజువల్స్, సాటానిక్ థీమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు వీక్ హార్టెడ్ పర్సన్ అయితే మాత్రం ఈ మూవీకి కొంచెం దూరంగా ఉండండి. కానీ సైకలాజికల్ హారర్, బాడీ హారర్ జానర్స్ అంటే ఇష్టపడే వాళ్ళకైతే మాత్రం ఈ మూవీ బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒకవేళ మీరు ఈ మూవీ ఆల్రెడీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్